నంద్యాల జిల్లాలోని శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతుండటంతో అధికారులు శ్రీశైలం ప్రాజెక్టు ఒక గేటు 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు వదిలిపెట్టారు. దీంతో డ్యాం గేట్లపై నుంచి కృష్ణమ్మ నాగార్జున సాగర్ వైపు పరుగులు పెడుతుంది. డ్యాం రేడియల్ ట్రస్ట్ ఒక గేటు ద్వారా 65,851 క్యూసెక్కుల వరద నీరు దిగువ నాగార్జున సాగర్ డ్యాంకు అధికారులు విడుదల చేస్తున్నారు. అయితే ఎగువ పరివాహక ప్రాంతాలైన జూరాల నుంచి 92,806 క్యూసెక్కులు, సుంకేశ్వర నుంచి 25,662 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతుంది. దీంతో వరద ఉధృతి కొనసాగుతుండటంతో జలాశయం ఒక గేటు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయానికి మొత్తంగా ఇన్ఫ్లోగా 1,18,468 క్యూసెక్కులు ఉండగా అవుట్ఫ్లో 65,851 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 199 టీఎంసీలుగా నమోదైంది. శ్రీశైలంలోని కుడి ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి పూర్తి స్థాయిలో కొనసాగుతుంది.